ఓం గం గణపతయే నమః. ద్రాం దత్తాత్రేయాయ నమః. శరబిందు సమాకారే పరబ్రహ్మస్వరూపిణి వాసరాపీఠనయే సరస్వతీ నమోస్తుతే. మారుతి అనుగ్రహం ప్రారంభ 1వ తారీఖు 6వ నెల జూన్ నెల 2025 ఆదివారం, షష్ఠి తిథి, ఆశ్లేష నక్షత్రం. ఈరోజు వివాహ యోగం కోసం, కుజ దోషం పోవడం కోసం దీపారాధన చేయండి. వేప నూనె వేసి 3 ఒత్తులు ఒక ఒత్తిగా చేసి దీపాన్ని వెలిగించండి. కుజదోషం పోతుంది. అలాగే వివాహ సంబంధితమైన దోషాలు పోయి మంచి సంబంధం వచ్చి వివాహం కుదురుతుంది. మొదటి పెళ్ళి, రెండో పెళ్ళి, ఏదైనా సరే వివాహం అవ్వాలి, అన్యోన్యంగా ఉండాలి, భార్య భర్త పిల్లలు సుఖంగా ఉండాలి. అలా ఉండాలంటే వివాహ దోషాలన్నీ పోవాలి. ఈరోజు వేప నూనెతో దీపాన్ని వెలిగిస్తే తప్పకుండా వివాహ సంబంధితమైన దోషాలన్నీ పోయి, కుజదోషం పోయి వివాహం కుదురుతుంది. ఎక్కడి నుంచో ఒక సంబంధం వస్తుంది, ఎవరి ద్వారానో కన్ఫామ్ అయిపోతుంది, వివాహం చేస్తారు. ఇక లక్ష్మీ కటాక్షం, అదృష్టమైశ్వర్యం. ఈ రోజున ఇంటి తులసి చెట్టు దగ్గర ఒక కొబ్బరికాయ కొట్టాలి. శాప విమోచనం జరుగుతుంది. ఏ శాప విమోచనం? అష్టమ స్థాన శాప విమోచనం. ప్రతి వ్యక్తి ఆర్థిక ఇబ్బందులు అనుభవిస్తున్నాడు, సరిగా చేతిలో డబ్బు నిలబడట్లేదు, ఆదాయం సరిగా లేదు, ఒక స్థిరమైన ఉద్యోగం లేదు అంటే అష్టమ స్థాన శాపం ఉంటుంది. ఆ శాప విమోచనం కలగడానికి తులసి చెట్టు దగ్గర, ఎందుకంటే సంపూర్ణ ప్రత్యక్ష ఫలితం. యశ్చందసాం వృషభో విశ్వరూపాః ఛందోభ్యోద్యమృతాత్ సంబభూవ సమేంద్రో మేధయా స్పృణోతు అమృతస్య దేవధారణో భూయాసం శరీరం మే విచర్శనం జిహ్వా మే మధుమత్తమ కర్ణాభ్యాం భూరి విశ్రువం బ్రహ్మణః కోశోసి మేధయా పిహితః శృతం మే గోపాయ ఆవహంతి వితన్వానా కుర్వాణా చీరమాత్మనః వాసాగుం శమమగావశ్చ అన్నపానే చ సర్వదా తతో మే శ్రియమావహ లోమశాం పశుభిః సహస్వాహ. కొన్ని శాపాలు ఇటువంటి పరిహారాలతో హరిస్తాయి. అన్నపానాదుల వల్ల, కర్ణదోషం వల్ల, దృష్టి దోషం వల్ల, అష్టమస్థాన శాపం వల్ల మనము ఆర్థిక ఇబ్బందులు అనుభవిస్తుంటాం. కాబట్టి ఏం అక్కర్లే, కొబ్బరికాయ కొట్టాలి. తులసి చెట్టు దగ్గర దీపం పెడితే పెట్టండి, అగరబత్తి పెడితే పెట్టండి, పసుపు కుంకుమ వేస్తే వేయండి, అది మీ ఇష్టం. ఒక్కటి ఏం చెప్పబడింది? కొబ్బరికాయ కొట్టాలి. నారీకేల విచ్ఛిన్న సర్వపాప సర్వదోష విముక్త్యర్థం లక్ష్మీ కటాక్ష సిద్ధ్యర్థం. అంతే. నారీకేలం అంటే కొబ్బరికాయ కొట్టాలి, నీళ్ళు అక్కడ పోసేసేయాలి. తులసి చెట్టు మీద పోయొద్దు, కింద పోసేయాలి, అక్కడ పెట్టేసేయండి. ఆ కొబ్బరికాయ ఇంట్లో వాడకూడదు, ఎవరు తొక్కని చోట వేసేయండి. రేపు ఈ పరిహారం చేసుకుంటే లక్ష్మీ యోగం అనేది కలుగుతుంది. ఎందుకంటే కొన్ని శాపాలు పోతాయి కదా. మనకి ఏ శాపాలు ఉన్నాయో ఇప్పుడు నేను చదివాను మంత్రాల్లో, రకరకాలుగా శాపాలు వస్తాయి. ఒకరికి అన్నం పెట్టకున్నా వస్తుంది, అన్నం పెట్టినా వస్తుంది. దుర్మార్గుడికి అన్నం పెట్టినా శాపమేట. మనకు ఎలా తెలుస్తుంది వాడు దుర్మార్గుడో కాదో? అన్నపానేచ సర్వదా తతో మే శ్రియమావహ. కాబట్టి ఇది చాలా ఉన్నాయి శాస్త్రంలో. అటువంటి వాటికి మళ్ళీ ఋషులు మనకు పరిహారాలు, ఈ తాగి తిని ఇష్టం వచ్చినట్టు భార్యాపిల్లల్ని కొట్టి తిట్టి, లేదంటే విపరీతమైన చెడు అలవాట్లుండి, లేదా చిన్న పెద్ద అనే చిన్నపిల్లలను చూడకుండా అత్యాచారాలు చేయటం, ఇవన్నీ చేస్తుంటారు. వాళ్లకు ₹1 ఇచ్చినా, అన్నం పెట్టినా పాపమే. అందులో మనం కొంత అనుభవించాలి. అది మనకు ఎలా తెలుస్తుంది అంట. ఇటువంటి పరిహారాల ద్వారా ఆ పాపాలు శాపాలన్నీ పోతాయి. మనం ఏదో పోతుంటాం, ఒక క్షేత్రానికి పోతాం, ఎవరో ఒక ఆయన అమ్మ అమ్మ అయ్యా అంటాడు, సరే ఇస్తాం, మనం ఏదో ₹10 ఇస్తాం. అలా 100 మందిని కలిసి తలా 10 వేసాం, ఎంత అవుతుంది? దాదాపు ₹1000 అవుతుంది కదా. ఆ 1000తో వాడు ఏం చేస్తాడు? ఏదో ఇంత తాగుతాడు, మాంసాహారాన్ని భుజిస్తాడు, ఇంటికి వెళ్ళి ఏదో చిన్న వయసు అమ్మాయిని ఏదో అఘాయిత్యం చేశాడు. ఆ శరీరానికి ఓపికని, శక్తిని ఆహారం ఇస్తుంది. ఆ ఆహారం ఎవరిచ్చారు? ఈ 100 మంది ఇచ్చారు. ఈ 100 మందికి దాన్ని ఏమంటారు? తిలా పాపం తలా పెరికెడు అన్నట్టు మనందరికీ అంటుకుంటుంది. కాబట్టి ఇక్కడ అది మనకు ఎలా తెలుస్తుంది? ఈ యొక్క ప్రాయశ్చిత్తం ద్వారా అవన్నీ హరిస్తాయి. తప్పకుండా ఈ పరిహారాన్ని ఆచరించండి. ఇవాళ ప్రత్యేకంగా మంత్రం అంటూ లేదు, అందుకే కాసేపు ఈ యొక్క పరిహారాన్ని వివరంగా వివరించాను. ఇటువంటి పరిహారాలు ప్రతిరోజు చెప్తూ ఉంటాను, తప్పకుండా చేసుకోండి, ధన్యులు అవ్వండి.
ఇది వాల్టి మారుతి అనుగ్రహం కార్యక్రమం. సర్వే జనా సుఖినో భవంతు. దత్తార్పణమస్తు.